భారతీయ జనతా పార్టీ అయితే కాంగ్రెస్ చెప్పిందనినో ఆమ్ ఆద్మీ పార్టీ కాదందనినో లేకపోతే కనుక ఎవరెవరో మాట్లాడుతున్నారనినో తాము ఓడిపోతామని భావించట్లేదు. వాళ్ళకి చాలా క్లియర్గా పిక్చర్ ఉంది. 300 పైనే వస్తాయి, 370 వస్తాయా రాకపోయినా అదొక టార్గెట్ పెట్టుకున్నారు. క్రిందటిసారి కంటే 4 సీట్లు ఎక్కువ వస్తే ముందైతే ఖచ్చితమైన మెజారిటీ ఉంటుంది. అదే సందర్భంలో ఆ పైన మెజారిటీ ఎంత అన్నదే ఇక్కడ లెక్కలేసుకుంటున్నారు. అది పక్కన పెట్టేసి ముందు ప్రభుత్వ ఏర్పాటుకి నరేంద్ర మోడీ సిద్ధమైపోతున్నారు. ఎవరు దేనికి ప్రిపేర్డ్గా ఉండాలి. ఎస్పెషల్లీ ఇప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీ 100 రోజుల్లోపు కొన్ని కీలకమైన సంస్కరణలు చేసుకొస్తానన్నారు. అవేంటి అన్నటువంటిది ప్రజలకు చెప్పలేదు. 100 రోజుల్లో భారీ మార్పు చూస్తారు అని చెప్పారు. ఆ 100 రోజుల మార్పు ఏంటి అన్నటువంటి దాని చుట్టూ చర్చ జరుగుతోంది. ప్రభుత్వం ఏర్పాటైతే భారతీయ జనతా పార్టీ ఖాయమని ప్రతి ఒక్కళ్ళు నమ్ముతున్నారు. ఈవెన్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పైకి మేకపోతు గాంభీర్య ప్రకటనలు చేస్తున్న వాళ్ళు కూడా నమ్ముతున్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తుంది కానీ తమ పార్టీకి 270 సీట్లు దాటుతాయని కానీ 280 సీట్లు వస్తాయని కానీ ఏ ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కూడా చెప్పట్ల. కూటమి వస్తుంది అన్నటువంటి మాట మాట్లాడే వాళ్ళు కూడా 200 దాటుతుందా అంటే సందేహమే. కాబట్టి ఇక్కడ పాలనకైతే మోడీ సిద్ధపడుతున్నారు, బీజేపీ సిద్ధపడిపోతుంది.